హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ సిస్క ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనం స్నాప్సీడ్ యాప్లో మనం పింపుల్స్ ఉన్న ఇమేజ్ని ఏ విధంగా ఎడిటింగ్ ద్వారా సింపుల్గా క్లియర్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని ఏ విధంగా క్లియర్ చేయాలి, ఏ యాప్లో ఎడిటింగ్ చేసి వాటిని రిమూవ్ చేయాలి అని అయితే చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను వాళ్ళ కోసం మీకోసము ఆ పింపుల్స్ అనేది మనం ఏ విధంగా ఫోటోలో ఉన్న పింపుల్స్ని, మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని ఏ విధంగా మనం ఎడిటింగ్ ద్వారా సింపుల్గా అది కూడా స్నాప్సీడ్ యాప్లో ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉన్న స్నాప్సీడ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇందులో మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా సెంటర్లో. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ ఫోటోలో ఉన్న పింపుల్స్ని అయితే క్లియర్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పింపుల్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ని అయితే ఈ విధంగా క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్గా అయితే ఇక్కడ ఇంటర్ఫేస్కి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను ఓన్లీ ఒకే ఒక్క స్టెప్ చెప్తా, అది కూడా ఒకే ఒక్క ఆప్షను. సో ఆ ఒక్క ఆప్షన్తోనే మీరు పింపుల్స్ మొత్తం క్లియర్ చేసేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి, కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ నార్మల్ మీకు తెలిసి ఉంటుంది కదా. సో ఇప్పుడు పింపుల్స్ అనేది ఎలా క్లియర్ చేయాలనేది అయితే చెప్తాను. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి, ఇక్కడే చూడండి. సో ఇక్కడ చూసి తర్వాత స్కిప్ చేసిన నో ప్రాబ్లము, మీకు అర్థమైతే చాలు గైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ ఆప్షన్ చూడండి. సో ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది గైస్. ఇక్కడ నేను కింద టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి కదా. సో ఇందులో మనకి థర్డ్ లైన్లో ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, హీలింగ్ అని. సో హీలింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను గైస్. హీలింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఫేస్ మీద అక్కడ ఈ విధంగా టచ్ చేయాలన్నమాట. చూడండి, సో నేను ఎలా చేస్తున్నాను గాయస్. చూడండి, పింపుల్స్ అయితే మనకి క్లియర్ అయిపోతున్నాయి. సో చూస్తున్నారు కదా, సో ఏ విధంగా క్లియర్ అవుతున్నాయి అనేది గాయస్. ఇంకా ఫేస్ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో మొత్తం టోటల్ ఇదే విధంగా చేసుకోవాలి మీరు, ఓకేనా. ఎక్కడెక్కడైతే మీకు పింపుల్స్ అనిపిస్తున్నాయో సో మొత్తం ఈ విధంగా క్లియర్ చేసుకోండి గాయస్, ఓకేనా. గైస్ చూశారు కదా, సో పింపుల్స్ అయితే మనకి క్లియర్ అయిపోతున్నాయి చూడండి. సో ఈ విధంగా అనమాట గైస్. సో ఈ విధంగా మీరు టోటల్ మొత్తం చేసేసుకోండి. గైస్ చూస్తున్నారు కదా, సో మనకి పింపుల్స్ అయితే క్లియర్ అయిపోతున్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఫేస్ అనేది రెడ్డిష్ ఉంది. సో నేను చూపిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో ఎలా ఉంది అనేది. మీరు ఇంకా దీన్ని స్మూత్గా అయితే చేసుకోవచ్చు ఇంకా ఫుల్. చూడండి గైస్ మీరు ఆప్షన్ అయితే చూశారు కదా. సో మీరు కొంచెం ముందుకు స్కిప్ చేసుకోండి వీడియోని. సో నేను తర్వాత అడ్జస్ట్మెంట్ గురించి అయితే చెప్తాను. గ్యాస్ వీడియోని కొంచెం స్కిప్ చేసుకోండి గ్యాస్, ఓకేనా. సో నాకు ఓకే అన్నట్లయితే నేను చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ మీరు ఇంకా చేసుకోవచ్చు గ్యాస్. గైస్ చూశారు కదా, సో నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొంచెం చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది అయితే. సో మనం ఎలా చేసామో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి గైస్ ఇక్కడ పిక్ అయితే ఈ విధంగా ఉంది. సో బిఫోర్ మీకు చేంజ్ చూపిస్తాను చూడండి, ఓకేనా. సో చూడండి గైస్, మనకి పింపుల్స్ అన్నీ యాడ్ అయిపోతున్నాయి చూడండి. సో మనం ఎన్ని పింపుల్స్ అయితే క్లియర్ చేసామో ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని. గైస్ చూస్తున్నారు కదా, సో పింపుల్స్ అయితే యాడ్ అయిపోతున్నాయి చూడండి. సో గైస్ ఇది స్టార్టింగ్ ఇమేజ్ అనమాట. సో స్టార్టింగ్ ఇమేజ్ని మనం చాలా సింపుల్గా అయితే పింపుల్స్ అయితే క్లియర్ చేసాము. సో ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని కొంచెం బ్లర్ అయితే యాడ్ చేద్దాము. సో మీరు క్లియర్ చేసుకున్న తర్వాతే నేను చెప్తున్న సెకండ్ ఆప్షన్కి వచ్చేసి మీరు ఎడిటింగ్ చేసుకోండి గైస్, ఓకేనా. సో మీరు డైరెక్ట్గా నేను ఎడిటింగ్ చేశాను, నేను కొంచెం ఎడిటింగ్ చేసి మీకు చూపించాను. సో అదే చేసి మీరు వచ్చేసి బ్లర్ అయితే యాడ్ చేయకండి, మీరు కొంచెం క్లియర్గా చేసుకోండి ఎడిటింగ్.
పింపుల్స్ కొంచెం క్లియర్గా రిమూవ్ చేయండి. సో గైస్ ఓకే, నేను టిక్ మార్క్ మీద ఇచ్చేస్తాను. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టూల్స్ ఆఫ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను గైస్ కొంచెం నాయిస్ అయితే వస్తుంది, కొంచెం అవుట్ సైడ్ సౌండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో గైస్ ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ టూల్స్ ఆఫ్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బ్లర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి గైస్. చూడండి ఇక్కడ లెన్స్ బార్ ఉంది కదా, లాస్ట్ 1 2 3 4 5 5th రోలో మనకి 4th ఆప్షన్ అనమాట. సో లెన్స్ బార్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఫుల్ ఈ విధంగా పెట్టేయండి. ఫుల్ ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే కొంచెం బ్లర్ అనేది ఫుల్ హెవీ పెట్టొద్దు, కొంచెం లైట్ బ్లర్ పెట్టుకోండి గైస్. ఓకే గైస్, సో ఈ విధంగా లైట్ బ్లర్ పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ఇచ్చేయండి. సో గైస్ ఓకే, టిక్ మార్క్ మీద ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ రైట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత వ్యూ ఎడిట్స్ ఉంటుంది. సో వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత లెన్స్ బ్లర్ ఉంటుంది. సో లెన్స్ బ్లర్లోకి వెళ్ళిపోయి లెన్స్ బార్లో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది సెంటర్ ఆప్షన్లో. సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చేంజెస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఆఫ్ చేద్దాం. సో ఇది ఆఫ్టర్ గైస్ బ్లర్ యాడ్ చేసిన తర్వాత, ఇది బ్లర్ యాడ్ చేయకముందు. సో మనకి ఈ విధంగా కావాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి లెన్స్ బ్లర్ ఫుల్ పెట్టట్లేదు. సో ఇది ఏంటంటే యాడ్ చేయడం అనమాట బ్లర్ అనేది ఎఫెక్ట్. సో నేను ఫుల్ డౌన్ చేసేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఓన్లీ నేను ఫేస్ వరకు అయితే నాకు బ్లర్ అయితే కావాలి, బట్ ఇక్కడ నాకు ఐస్ కొంచెం బ్లర్ అయినాయి. సో నేను ఐస్ వరకు నేను ఏ విధంగా క్లియర్ చేసుకుంటాను, ఎందుకంటే మనకి ఇమేజ్లో కొంచెం కనిపించాలి కదా. సో అందుకనమాట ఇమేజ్ కొంచెం హెచ్డీ అనిపించాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. గైస్ చూడండి ఏ విధంగా వచ్చిందో చూస్తారు కదా గైస్. సో మనం దీన్ని ఇంకా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం స్నాప్సీడ్ యాప్లో అయితే మనకి ఈ విధంగా ఈజీగా అయితే మనం సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కూడా మనం ఈజీగా ఈ విధంగా అయితే క్లియర్ చేసుకోవచ్చు గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి గైస్, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా ఎడిటింగ్లో మన ఛానల్లో ఇంకా కొత్త టాపిక్స్ ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి, నేను వాటిని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను గైస్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బాయ్.